పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. దినాన యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 41వ అధ్యాయం చదువుకున్నాం. తరువాత అతడు నన్ను ఆలయమునకు తోడుకొని వచ్చి దాని స్తంభములను కొలిచెను. ఇరుప్రక్కల అవి 6 మూరలాయను. ఇది గుడారపు వెడల్పు. వాకిలి వెడల్పు 10 మూరలు, తలుపు ఇరుప్రక్కల 5 మూరలు, దాని నిడివిని కొలవగా 40 మూరలు, దాని వెడల్పు 20 మూరలు. అతడు లోపలికి పోయి వాకిలి స్తంభమును కొలవగా 2 మూరలాయను. వాకిలి 6 మూరలు, వెడల్పు 7 మూరలు. ఇది అతి పరిశుద్ధ స్థలమని చెప్పి దాని నిడివిని కొలవగా 20 మూరలను, ఆలయమునకును దానికిని మధ్య వెడల్పు 20 మూరలాయను. తరువాత అతడు మందిరపు గోడను కొలవగా 6 మూరలాయను. మందిరపు ప్రక్కలనున్న మేడగదులను కొలవగా 4 మూరలాయను. ఈ మేడగదులు 3 అంతస్తులు గలవి. ఇలాగన 30 గదులు ఉండెను. ఇవి మేడగదులు చోటున మందిరమునకు చుట్టూ కట్టబడిన గోడతో కలిసి ఉండెను. ఇవి మందిరపు గోడను ఆనుకొని ఉన్నట్టుండి ఆనుకొనక ఉండెను. ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది అవి మరీ వెడల్పుగా పెరిగెను. పైకెక్కిన కొలది మందిరము చుట్టూనున్న ఈ మేడగదులు అంతస్తులు మరీ వెడల్పు అగుచుండెను గనుక మందిరపు పైభాగమును మరీ వెడల్పుగా ఉండెను. పైకెక్కిన కొలది అంతస్తులు మరీ వెడల్పుగా ఉండెను. మరియు నేను చూడగా మందిరము చుట్టూనున్న నేలకట్టు ఎత్తుగా కనబడెను. ఏలయనగా ఆ మేడగదులకు 6 పెద్ద మూరలు గల పునాది ఉండెను. మేడగదులకు బయటనున్న గోడ 5 మూరల వెడల్పు. మరియు మందిరపు మేడగదులు ప్రక్కలనున్న స్థలము ఖాళీగా విడవబడి ఉండెను. గదుల మధ్య మందిరము చుట్టూ 4 దిశల 20 మూరల వెడల్పున చోటు విడవబడి ఉండెను. మేడగదులు వాకిండ్లు ఖాళీగానున్న స్థలము తట్టు ఉండెను. ఒక వాకిలి ఉత్తరపు తట్టునను, ఇంకొక వాకిలి దక్షిణపు తట్టునను ఉండెను. ఖాళీగా ఉన్న స్థలము చుట్టూ 5 మూరల వెడల్పు ఉండబడెను. ప్రత్యేకింపబడిన చోటుకు ఎదురుగా ఉన్న కట్టడమును పడమట తట్టు 70 మూరల వెడల్పు, దాని గోడ 5 మూరల వెడల్పు, గోడ నిడివి 90 మూరలు. మందిరం యొక్క నిడివి అతడు కొలవగా 100 మూరలాయను. ప్రత్యేకింపబడిన స్థలమును, దానికి ఎదురుగానున్న కట్టడమును, దాని గోడలను కొలవగా 100 మూరలాయను. మరియు తూర్పు తట్టు మందిరపు నిడివిని ప్రత్యేకింపబడిన స్థలమును కొలవగా 100 మూరలాయను. ఇలాగ మందిరపు వెనకటి భాగం ప్రత్యేకింపబడిన స్థలమునకు ఎదురుగా నున్న కట్టడమును, దాని ఇరుప్రక్కలనున్న వసారులను కొలవగా 100 మూరలాయను. మరియు గర్భాలయమును, ఆవరణపు మంటపములను, గడపలను, కమ్ములు గల కిటికీలను, ఎదుటి 3 అంతస్తులు చుట్టూనున్న వసారులను ఆయన కొలిచెను. కిటికీలు మరుగు చేయబడెను. గడపలకు ఎదురుగా నేల నుండి కిటికీల వరకు బల్ల కూర్పుండెను. వాకిండ్లకు పైగా మందిరమునకు బయటను లోపలను ఉన్న గోడ అంతయు, లోగోడయు, వెలిగోడయు, చుట్టూ గోడయు కొలత ప్రకారము కట్టబడి ఉండెను. కెరూబులను, ఖర్జూరపు చెట్లను ఉండెను. దానికి 2 కెరూబుల సందున ఖర్జూరపు చెట్టు ఒకటి ఉండెను. ఒక్కొక్క కెరూబునకు 2 ముఖములు ఉండెను. ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున మనుష్య ముఖమును, ఆ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున సింహ ముఖమును కనబడెను. ఈ ప్రకారం మందిరం అంతటి చుట్టూ ఉండెను. నేల మొదలుకొని వాకిలి పై వరకు మందిరపు గోడకు కెరూబులను, ఖర్జూరపు చెట్లను ఉండెను. మందిరపు ద్వారబంధములను చచౌకములు, పరిశుద్ధ స్థలపు ద్వారబంధములను అట్టివే. బలిపీఠము కర్రతో చేయబడెను. దాని ఎత్తు 3 మూరలు, నిడివి 2 మూరలు. దాని పీఠమును, మూలలను, ప్రక్కలను మ్రానుతో చెయ్యబడినవి. ఇది యెహోవా సముఖమందుండు బల్ల అని అతడు నాతో చెప్పెను. మందిరమునకు పరిశుద్ధ స్థలమునకును 2 వాకిండ్లు ఉండెను. ఒక్కొక్క వాకిలి 2 మడత రెక్కలు గలది. మరియు గోడల మీద ఉన్నట్లుగా మందిరపు వాకిండ్ల మీదను కెరూబులను, ఖర్జూరపు చెట్లను చెక్కబడి ఉండెను. బయటే మంటపమునకు విచిత్రముగా చేసిన ఉబుకు వాటి పని కనబడెను. మరియు మంటపమునకు ఇరుప్రక్కల గోడలకు, మందిరపు మేడగదులకును, వరపాలకులకు ఇరుప్రక్కల కమ్ములు వేసిన కిటికీలను, ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారమును ఉండెను.
ఇంతటితో యెహెజ్కేలు గ్రంథం 41వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెహెజ్కేలు గ్రంథం 42వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించును గాక. ఆమేన్.